లోపల చేసి లెక్కటైతే పొద్దున్న అయిపోయింది కాయలు ఇప్పుడు దాకుండా. హాయ్ అండి, ఈరోజు ఆవకాయ పచ్చడి పడుతున్నాం. బజార్కి వచ్చామన్నమాట. ఇగోండి మామిడికాయలు తీసుకున్నాము. ఇక్కడే తీసుకుని ఇక్కడే కడిగేసి ఇక్కడే తుడిపిచేసి కొట్టించేసాము. ఒక కాయ వచ్చి 20 రూపాయలు అనమాట. ఇది ఒక కాయకి 3 రూపాయలు తీసుకుంటున్నాడండి ఈయన. అదే మనం ఇంటి దగ్గర ఇలాగా కొట్టి ముక్కలు చేసుకున్నాం అనుకోండి, మన నీళ్ళు వచ్చి ఆ ముక్కలో పడిపోద్ది కాబట్టి మనం కొట్టుకోలేము కాబట్టి ఈయన చేత కొట్టించామండి. మనకంత సీన్ ఉండదు కదా. చూడండి ఆయన అయితే ఎలా కొడుతున్నారు. ఓకేనండి, కాయ వచ్చి 3 రూపాయలండి కొట్టించాము. ఎండుమిర్చి ఇవన్నీ కొనేసి ఎండలో పెట్టాము. ఇవన్నీ బయట ఆడించేసి కారం కలుపుతాము. బయట అయితే కొనలేదండి కారం, అది మన సొంతంగా ఆడించిన కారం. ఈ కారం అయితే ఇప్పుడే ఆడించుకొచ్చిన కారం అండి. కారం, ఆవపిండి, ఇది కళ్ళుప్పు మిక్సీ పెట్టాము. ఇవన్నీ ఒక చోట కలిపేసుకోవడమే. ఇదిగోండి ఇలా మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం కదా. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకుని ఇదిగోండి ఇలాగా ఇది జాడీ ఉంది కదా, ఇలాంటి జాడీలో కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. మన పూర్వకాలం ఏంటంటే ఇలా పెట్టుకునేవారు అనమాట. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలో అది పెట్టుకుంటున్నారు, కానీ అది మంచిది కాదు. ఇలా పెట్టుకోవడం మంచిది. మన ఆవపిండి, కారం, ఇది ఉప్పు అన్నీ కలిపేసుకున్నాం కదా, ఇది మొత్తం దీంట్లో వేసేసుకోవడమే. ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా, ఇదంతా మిక్స్ చేసేసుకోవడమే. ఇది ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, మెంతులు, మళ్ళీ ఆయిల్. ఇదిగోండి దీంట్లో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి ఘాట్లు పెట్టి ఇలాగే వేసుకోవాలన్నమాట. అదైనా ఇష్టం ఉంటే ఇలా వేసుకుంటే ఇది దీంట్లో ఊరి పచ్చిమిర్చి కూడా బాగుంటుంది అనమాట. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. ఈ ఆవకాయ పచ్చడి ఏంటంటే మనం పూర్వకాలంలో ఎలా పెడతాం అలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే అందరూ రెడీమేడ్ పచ్చళ్ళు అనేసి బజార్ నుంచి అన్ని రెడీమేడ్ సరుకులు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. కానీ అలా కాకుండా మనమే కారం ఆడించి అన్నీ పెట్టుకుంటే పచ్చడి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఇది మార్కెట్లో దొరికే సరుకులు ఏంటంటే దాంట్లో రంగులు అవి వేసి కారంలోనే అమ్ముతారు కాబట్టి అవి మంచిది కాదండి. ఇలాగే పట్టుకోండి అందరూ పచ్చడి. ఓకేనండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కలుపుకున్న పచ్చడి దాంట్లో వేసేసుకోవడమే. మొత్తం దీంట్లో అంతా వేసేసుకోవడమే. ఇదిగోండి మొత్తం పచ్చడి అంతా కట్టేసాము. ఇది 3 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాము ఎలా ఉందో. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాము. ఓకేనండి, 3 రోజుల తర్వాత చూద్దాము. 3 days later. ఇదిగోండి పచ్చడి అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదంతా తీసి కలిపేసుకున్నాము. ఈ పచ్చడి ఏంటంటే మనం ఎలా అయితే పట్టుకుంటామో అందరూ అలాగే పట్టుకుంటాము. కాకపోతే ఏంటంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరో వీడియో వాళ్ళదండి. దాని గురించి వీడియో చూపించడం జరిగింది. మా పచ్చడి కానీ నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది కొత్త ఆవకాయ, కొత్త పచ్చడి కాబట్టి ఇది ఇప్పట్లో తినకూడదన్నమాట. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇది వేడి చేస్తుంది కాబట్టి అప్పుడే తినకూడదు. ఇదిగోండి కొత్త ఆవకాయ, కొత్త నెయ్యి అన్నమాట. ఇప్పుడే ఫ్రెష్గా చేసిన నెయ్యి. వెన్న తీసాను, వెన్న తీసి నెయ్యి కాచి వేసుకుని తిన్నామన్నమాట ఈ ఒక్కరోజే.
అప్పటికప్పుడు కాచిన నెయ్యితో కొత్త ఆవకాయ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఒకరోజే తిన్నాము. ఇప్పట్లో అయితే తినకూడదండి ఈ పచ్చడి. ఇదిగోండి నెయ్యి పోసుకుని తిన్నాము ఈరోజు. చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.